ప్రభువునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి ప్రభువు మనల్ని బ్రతికించాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఈ దినమందు దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. గత శుక్రవారపు దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన ప్రాణము పెట్టాడు. ప్రభువును సమాధి చేశారు. అరిమత్య యేసేపు, నికోదేము, మరికొందరు స్త్రీలు కూడా వారితో పాటు ఉన్నారు. వీరందరూ కూడా మరి ప్రభువును సమాధి చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత శనివారం అనగా నిన్నటి దినమందు విశ్రాంతి దినము కాబట్టి యూదుల చట్ట ప్రకారంగా అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు. ఆదివారము అనగానే నేటి ప్రపంచంలో ఇది సెలవు దినము అని మనమందరం కూడా ఆదిమ అపోస్తులు చెప్పినట్టుగా ఇది ప్రభువు దినమని, ప్రభువును ఆరాధించేటువంటి దినము అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మరొక మాట అంటారు, ఏమిటంటే ఈస్టరు అని, లేదా పునరుద్ధాన దినము అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మనము బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దినము అని, ఆదివారము అని, మన పాపాలను ఆయన మోసుకొని పోయిన రోజు, అప్పటి నుండి పునరుద్ధాన దినం, దేవుని ఆరాధించు ప్రత్యేక దినంగా ఆచరిస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ మాటలు మనము ఈ దినమందు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉండిరి అని ఉంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేయగా, విశ్రాంతి దినము గడిచిపోగానే అని రాయబడి ఉంది. విశ్రాంతి దినము గడిచిపోగానే మనం చెప్పుకున్న ముందరిని యూదులకు విశ్రాంతి దినము శనివారము అని. శనివారమున ఎవరు కూడా పని చేయకూడదు. శనివారమున ఎవరు కూడా పని చేయకూడదు. పురుషుడే కానీ, స్త్రీ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, దాసుడు కానీ, దాసి కానీ, పశువులు కానీ, ఏవి కూడా పొలముల పని చేయకూడదు, ఇంటికాడ పని చేయకూడదు, బయటికి వెళ్ళి పుల్లలు ఏరకూడదు, ఏది చేయకూడదు. అలా చేస్తే కనుక వారికి మరణశిక్ష విధించేటువంటి వారు. ఆ చట్టమే ఒకవేళ ఇప్పటికుంటే కనుక ఎంతమంది చచ్చిపోతారు కథను, అవునా? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులు మనకు కనిపిస్తారు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులుగా మనకు కనిపిస్తారు. ఈనాడు కూడా
ఆదివారమును నిర్లక్ష్యం చేసే విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ దినము ఆదివారం అని తెలుసు కదా, ఈ దినం ప్రభు దినం అని తెలుసు కదా, తెలిసి కూడా ఏం చేస్తున్నారు? ఇంటికాడనే ఉన్నారు. చాలామంది ఇంటికాడనే ఉన్నారు. ఎందుకు ఇంటికాడే ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఇంటికాడ ఉన్నారు వాళ్ళు అంటే, ఒకటి ఇలా చెప్పుకోవాలి, వారు పాపమైన చేసి ఉండాలి, లేకపోతే కనుక దేవుని భయమైన లేకుండా ఉండాలి. ఆదివారమును లెక్క చేయని వాడు ఇంకా దేవుని ఎలా లెక్క చేస్తాడు? ఆదివారము లెక్కన చేయని ప్రతి స్త్రీ పురుషులు దేవుణ్ణి కూడా వాళ్ళు లెక్క చేయరు. అయితే విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి అనే మాట రాయబడింది. సుగంధ ద్రవ్యాలు కొన్నారంట. దేనికోసం కొన్నారు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు? పుయ్యడానికి. ఆయనకు పుయ్యవలనని అనే మాట రాయబడింది. ఆదివారం అనగానే ఇప్పటికి 3 రోజులైంది. అవునా? 3 రోజులైంది. యేసుప్రభు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఆయన లేస్తాడు అని మనకు చెప్పలేదా? నేను లేస్తాను 3వ దినమందని చెప్పలేదా వాళ్ళకు? ఆయన చెప్పాడు కానీ వారికి జ్ఞాపకము లేదేమో, వారికి మతిమరుపు ఉందేమో. ఒకవేళ వాస్తవానికి వాళ్ళు రాకూడదు, ఎందుకంటే ఆయన తిరిగి లేస్తానని చెప్పినాడు కాబట్టి. పలు సందర్భాలు చెప్పాడు ఆయన. మనము వెళ్తున్నాం యెరూషలేమునకు, ప్రధాన యాజకులు శాస్త్రుల చేత నేను కొట్టబడతాను, చంపబడతాను, వాళ్ళు సిలువ వేస్తారు, నన్ను చంపేస్తారు, సమాధి చేయబడతాను, 3వ దినమందు తిరిగి లేస్తాను, మనమందరం కూడా గలిలయలో మనం కలుసుకుంటాము అని ప్రభువు చెప్పిన మాట వాళ్ళు మరచిపోయినట్టున్నారు. అందుకోసమే సుగంధ ద్రవ్యాలు ఆయనకు పుయ్యాలని కొనిరి అని రాయబడింది. కొనుక్కున్నారంట. వారు కొనుక్కున్నారు. డబ్బులు ఎవరివి? వారివే. అవునా? మగ్దలేనే మరియవి, యాకోబు తలైన మరియవి, సలోమివి అనే మాట వ్రాయబడింది. వారు కొన్నారు. ప్రభు నిమిత్తమై వారు ఖర్చు పెట్టారు. ప్రభు నిమిత్తం వారు ఖర్చు పెట్టినారు. ప్రభు దేహమునకు సుగంధద్రవ్యాలు పూయాలని చెప్పేసి వారు ఖర్చుకు ఓర్చుకున్నారు. అవునా? ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి దేవునికి. దేవుని నుండి లాక్కునే వాళ్ళు అవసరం లేదు. అవునా? ప్రభు నిమిత్తమై వారు కొనిది అని దేవుని వాక్యం చెబుతుంది. 2-3 వచనాలు రాయబడిన మాట చూడండి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరిరి అని ఉంది. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరినారంట. ఎక్కడికి బయలుదేరినారు? సమాధి వద్దకు బయలుదేరినారు. ఎప్పుడు లేచినారు వాళ్ళు? పెందలకడ లేచారు. ఎవరు లేవకముందే లేచినారు. అవునా? మనం ఎప్పుడు లేస్తున్నాం? పెందలకడ లేస్తున్నామా? తెల్లవారినాక లేస్తున్నామా? 7కు లేస్తున్నారా? చూడండి, వాళ్ళే మీరు ఒప్పుకుంటున్నారు. 7కు లేచి ఎప్పుడు సంసారం కావాలా, ఎప్పుడు అన్నం, ఎప్పుడు కసులు కొట్టుకోవాలా, మీరు ఎప్పుడు అంట్లు తమ్ముకోవాలా, ఎప్పుడు వంటలు చేయాలా, ఎప్పుడు పిల్లలు పడుకోవాలా, ఎప్పుడు మన ఇంటి వాళ్ళు పనికోవాలా? ఆదివారం విశేషించి ఆదివారం పెందలకడ లేచి బయలుదేరేది. ఎక్కడికి బయలుదేరినారు వాళ్ళు? సమాధి వద్దకు. యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి బయలుదేరినారు. అమ్మ నిద్రపోవద్దు, బయలుదేరారు అని వాక్యం చెబుతుంది. చూడండి, అసలు మీ పక్కన చూసుకోండి, ఎట్లా నిద్రపోతాను లేపండి, చూసుకోండి, ఎట్లా వెనక ముందు చూసుకోండి, ఎట్లా లేపండి, నిద్రపోతాను లేపండి. చల్లగా నిద్ర వస్తుందా ఇక్కడ? సూర్యోదయమైనప్పుడు
సమాధి యొద్దకు వచ్చుచుండగా అని ఉంది. సమాధి యొద్దకు వస్తూ ఉండగా అనే మాట రాయబడింది. సమాధి యొద్దకు స్త్రీలు రావటం, సమాధులు అంటేనే భయం మనోళ్ళకు, అవునా? సమాధులు అంటేనే భయం. కొంతమంది సావు అంటే కూడా భయపడతారు. కొంతమంది చనిపోయిన రాజు చూద్దాం అంటే రారు, భయపడతారు. అయితే వీళ్ళు మాత్రము సమాధి వద్దకు వెళ్తున్నారు. అది కూడా పెందలకడ లేచారు. సూర్యోదయం అవుచున్నప్పుడు అనే మాట రాయబడింది. వాళ్ళు వచ్చుచు ఉండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు ఉండిరి. వారు త్రోవలు వస్తున్నారు. వారిలో సంభాషణ మొదలైంది. ఏమిటంటే, అంత పెద్ద రాయి, అవునా, యేసు ప్రభువును గుహలో పెట్టారు, ఒక పెద్ద రాయి పొర్లించినారు కాబట్టి ఆ రాయి పొర్లించడానికి మన చేత కాదు. ఆ రాయి పొర్లించడానికి మన చేత కాదు. ఎవరు పొర్లిస్తారు ఆ రాయిని అని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బయలుదేరినారు. వచనం 4, వారు వచ్చి కనులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి అని రాయబడింది. వారు వచ్చారు, కళ్ళెత్తి చూసినారు, ఆ రాయి పొర్లించబడింది. అప్పటికే ఆ రాయి పొర్లించబడింది. అప్పటికే వారు మాట్లాడుకున్నారు, ఎవరు పొర్లిస్తారనుకున్నారు, కానీ వారికంటే ముందుగానే ఆ రాయి పొర్లించబడింది. అది రాయి పెద్దది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. చూచిరి, ఆ రాయి ఎంతో పెద్దది అని రాయబడింది. ఆ రాయి ఎంతో పెద్దది. వాళ్ళే ముగ్గురే ఉన్నారు, అవునా? వారు ఉండేది ముగ్గురే. రాయి ఏమో పెద్దది. వారు పొర్లించాలంటే వారికి ఇబ్బంది, పొర్లించలేరు. కాబట్టి వారి నిమిత్తమై దేవుడే వాటిని పొర్లించాడు. అది గుర్తుంచుకుందాం. 5వ వచనంలో రాయబడిన మాట చూడండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించిరి అనే మాట ఉంది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించిరి అని ఉంది. సమాధిలో ప్రవేశించారు. ఎవరు వీళ్ళు? మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, షలోమి. స్త్రీలు సమాధిలో ప్రవేశించారు. సమాధి అంటే వీళ్ళకు భయం లేనట్టుంది కదా. సమాధి అంటే, శవం అంటే వీళ్ళకు భయం లేనట్టే కనిపిస్తూ ఉంది. ధైర్యం వీరికుంది. అది గుర్తుంచుకుందాం. ఇంకేముంది? ఆ మాట చదవాలి. తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుసువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగులా కలవర పడిరి అని ఉంది. వారు సమాధిలో ప్రవేశించిన తర్వాత ఒక పడుచువాడు తెల్లని వస్త్రాలు ధరించి ప్రభు యొక్క కుడివైపున, సమాధి కుడివైపున కూర్చున్నాడంట. అయితే వారు చూశారు, మిగుల కలవర పడిరి. చూచి మిగుల కలవర పడిరి. మనుషుల కలవరం. ప్రభువు లేడు సమాధిలో. అయితే ఎవరున్నారు అక్కడ? ఒక పడుచువాడు, ఒక యవనస్తుడు కనిపిస్తున్నారు వాళ్ళకు. 6వ వచనం, అందుకతడు కలవరపడకుడి అన్న మాట రాయబడింది. కలవరపడకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములలో కలవరము పడనీయకండి అన్నాడు యేసు ప్రభు. అవునా? కలవరపడద్దు, కలవరపడకండి. సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెదకుచు ఉన్నారు అన్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, అవునా? మీ హృదయాలు కలవరపడనీయకండి, మీరెవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు అన్నాడు. ఎవరైనా? సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచూ ఉన్నారు. నజరేయుడకు యేసును మీరు వెతుకుచూ ఉన్నారు. వెదుకుడి మీకు చెప్తారా? వెదుకుడి మీకు దొరుకును. వెదుకుడి మీకు దొరుకును. వెతుకుతే దొరికేవాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తుని వెతుకుతారో వారికి ఆయన దొరుకుతారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వెదకండి, దేవుణ్ణి వెదకండి.
వారు వెదికారు దేవుణ్ణి. అవునా? మీరు యేసుని వెతుకుచున్నారు, ఆ సంగతి నాకు తెలుసు. తర్వాత ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మీరు వెతుకుతున్న నజరేయుడకు యేసు లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. లేచిన వాడక్కడ లేడు. అవునా? లేచిన వాడక్కడ లేడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకేముందంటే, వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి అని మాట రాయబడింది. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి అని చెప్పాడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వచ్చి చూడండి ఆ స్థలాన్ని అని చూపించాడు. అది మనకు కనిపించే మాట. వచనం 7, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను అని రాయబడింది. ప్రియమైన వారలారా, గమనించండి. ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఇలా అన్నాడు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతో చెప్పండి. మీరు చెప్పండి అన్న మాట రాయబడింది. వినండి, మీరు చెప్పండి అన్నాడు. ఎవరితో చెప్పమని చెప్పినాడు? ఆయన శిష్యులతోనూ, విశేషించి పేతురుతో చెప్పండి. అంటే పేతురు రాలే సమాధి కాడికి, శిష్యులు రాలే సమాధి కాడికి. అవునా? తల్లి అయినా మరియ రాలేదు సమాధి కాడికి. వచ్చింది ఎవరు? 3 స్త్రీలు, మగ్దలేన మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి. వీళ్ళు మాత్రం వచ్చారు అనే మాట మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూడండి, వచనం 8 రాయబడిన మాట, వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి అని రాయబడింది. వారు బయటకు వచ్చారు, వణుకుతూ ఉన్నారు. సమాధి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పరిగెత్తుకొని పోయినారు. పారిపోయిరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరు పారిపోతారో తెలుసా? భయపడువాడే పారిపోతారు. అంతేనా? భయపడినారు కాబట్టి వాళ్ళు పారిపోయినారు. అక్కడ నుంచి పరిగెత్తుకొని పోయి దాక్కున్నారు. అవునా? చెప్పమన్న మాట చెప్పలే వాళ్ళు. ఆ మాట గుర్తు చదువుదాం చూడండి. ఆ మాట చూస్తారా? వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. మీరు చదవాలి ఆ మాట. నేను అట్లా జ్ఞాపకం చేసేటప్పుడు వెంటనే ఆ మాట అందియాల. వారు భయపడినందున వాళ్ళు ఎవరికి ఏమి కూడా చెప్పలేకపోయినారు. వచనం 9 చూడండి. 9 వచనంలో, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను అని రాయబడింది. మొదట కనబడెను అన్నమాట వ్రాయబడి ఉంది. ఎవరు కనిపించినాడు? మగ్దలేనే మరియకు మొదట ఆయన కనిపించినాడు. ముగ్గురున్నప్పుడు కనిపించలే. అవునా? ముగ్గురున్నప్పుడు కనిపించలే. ఒక్కటి ఉన్నప్పుడే ఆయన కనిపించినాడు అని వాక్యము చెబుతూ ఉంది. రండి, లూకాసు వార్త 24వ అధ్యాయము. 9వ వచనం. 24:9 వచనంలో, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేనే మరియు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అన్నమాట వ్రాయబడి ఉంది. 11 మంది శిష్యులకు తెలియజేశారంట. మొదటిగా మగ్దలేనే మరియ. అవునా? మగ్దలేనే మరియ. రెండవది యోహన్నాయు. మూడవది యాకోబు తల్లి అయిన
మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అన్నమాట. ఇతర స్త్రీలు చెప్పారన్నమాట. యేసుప్రభు లేచినాడు, ఆయన లేచాడు, మాకు కనిపించాడు అని శిష్యులకు తెలియజేసిరి అన్నమాట ఉంది. వాస్తవానికైతే శిష్యులు తెలియజేయాల ఆయన లేచాడు అని. శిష్యులు వెళ్ళాల సమాధి కాడికి, అవునా? శిష్యులు ప్రకటించాలి ఆయన లేచినాడు అని. కానీ సహోదరులు చెప్పారు. వారు కూడా వారితో పాటు పరిచర్య చేశారు కాబట్టి, ప్రభుతో కలిసి ఉన్నారు కాబట్టి వారికి కనిపించాడు ఆయన. వారు వెళ్ళి చెప్పిరి అనే మాట కనిపిస్తూ ఉంది. ఇంకేముంది? వచనం 12లో రాయబడిన మాట 11లో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరు? అపోస్తులతో చెప్పిన వారు అనే మాట ఉంది కదా. అంటే శిష్యులైన వాళ్ళు చెప్పిన వారి మాటలు నమ్మలేదు. పేతురు బంధించబడిన తర్వాత సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎందుకోసమని? పేతురు విడిపించబడాలా అని. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు దేవుడు విడిపించిన తర్వాత పేతురు వచ్చి వారు కూడి ఉన్న గదిలోకి వచ్చిన తర్వాత తలుపు తట్టాడు. రోదే అని ఒక చిన్నది వెళ్ళి ఆ పేతురు స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి చెప్పింది, పేతురు వచ్చినాడు అంటే వాళ్ళు నమ్మలే, దేవదూత అని చెప్పినారు. లేదు, వచ్చింది పేతురు అని చెప్పినప్పుడు నువ్వు పిచ్చిదానవు అన్నారనమాట. అంటే వాస్తవం చెప్పినప్పుడు అది అవాస్తవాన్ని కల్పించేవాళ్ళు. లేదు, మేము యేసుప్రభుని చూసినాము, ఆయన లేచినాడు, గలిలోకి వెళ్ళినాడు, మేము చూసామంటే కూడా వాళ్ళు అంటున్నారు వీరి మాటలు వారికి వెరితనంగా అనిపించినాయి అంట. నిజము ఎవరు అంత తొందరగా నమ్మరు. నిజము అంత తొందరగా నమ్మరు. అబద్ధమైతే మాత్రం తొందరగా నమ్మేస్తారు. నిజమయ్యే మేము చూసినామంటే వారు నమ్మలేదంట. వీరు వారి మాటలు నమ్మలేదు అనే మాట ఉంది. ఇంకేముందంటే వచనం 12లో రాయబడిన మాట, అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను అనే మాట ఉంది. తాను ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంకా ఏముంది బైబిల్లో అంటే మనం చూస్తాం. ఆ తర్వాత 13 నుంచి 35 వరకు ఎమ్మాయి ప్రయాణము మనకు కనిపిస్తుంది. ఇద్దరు శిష్యులు వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా వారిని కలుసుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వారిని కలుసుకున్నాడు, వారితో మాట్లాడినాడు. ఏమిటి మీరు మాట్లాడుతున్న మాటలు అంటే వారు చెప్పారు, నిలబడి దుఃఖ అముఖములో వాళ్ళు ఉండి, నువ్వు యెరూషలేములో ఉండి కూడా ఈ సంగతులు ఎరగవా? నేటికి 3 రోజులైంది. నజరేయుడైన యేసు, ఆయన మేము ప్రవక్త అనుకున్నాం, దేవుడు అనుకున్నాం, ఆయన మనకు సర్వస్వం అనుకున్నాం, కానీ ఆయనను మన అధికారులు, శాస్త్రులు, పెద్దలు సిలువ చంపారు, అది నీకు తెలియదా అని మాట్లాడినారు. అయితే సాయంకాలం కావచ్చినప్పుడు, పొద్దుగుతున్నప్పుడు ఆయన కొంత ముందుకు వెళ్తుండగానే వారు పిలిచారు, అయ్యా పొద్దుపోతుంది, ఈ రాత్రి మాతో పాటు గడుపు, మాతో పాటు ఉండు అని చెప్పినారు. అప్పుడు ప్రభు వారితో పాటు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి వారికి ఇయ్యగా వారు తిన్నాక వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు యేసును గుర్తుపట్టారు, కానీ ఆయన అదృశ్యుడాయను అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత వారు మాట్లాడుకున్న మాట చూడండి. 35వ వచనం రాయబడిన మాట, 35వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి కదమ అపోస్తులకు అనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ఆయన లేచి ఉన్నాడు అనే సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి.
రండి మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను అని రాయబడింది. యేసు పునరుత్థానం గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మీరు వెళ్ళండి, చెప్పండి ఆయన లేచి ఉన్నాడు. అవునా, ఆయన లేచి ఉన్నాడు. కావలి వారు మాత్రం భయపడ్డారు, వణికిపోయినారు అని వాక్యం చెబుతూ ఉంది. మీరు భయపడకండి. అవునా, భయపడాల్సిన వాళ్ళు భయపడాలా, భయపడని వాళ్ళు భయపడకుండానే ఉండాలి. దేవుని పిల్లలకు దేవుడు అంటే భయం ఉండాలి. అదేవిధంగా ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి, ప్రభువును సమీపించు వారమై ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరు వెళ్ళండి, చెప్పండి అనే మాట వ్రాయబడింది. వచనం 8 రాయబడిన మాట, వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి ఎదురు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని మాట్లాడబడింది. ఆయన పాదాలు పట్టుకున్నారు, మ్రొక్కారు. వారు పరిగెత్తున ఆయన ఎదురైనాడు, వారిని ఎదుర్కొన్నాడు. మీకు శుభం, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. కాబట్టి వారు వచ్చారు ఆయన యొద్దకు, ఆయన పాదాలు పట్టుకున్నారు, ఆయనకు మొరొక్కిరి అనే మాట రాయబడింది. మొరొక్కుట అనగా ఆరాధించుట అని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వచనం 10 రాయబడింది, యేసు అన్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనేను. ఎందుకో దేవుడు యెరూషలేములో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. గలిలయలో వారిని కలుసుకున్నాడు అనగా శిష్యులను ఆయన కలుసుకున్నట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన పెరిగిన స్థలం నజరేతు, ఆయన పుట్టిన స్థలము బెత్లెహేము, చనిపోయిన స్థలము యెరూషలేము, ఆయన కనిపించినటువంటి గ్రామము అది గలిలయ దేశం. ఆ ప్రాంతములో ఆయన తన శిష్యులతో పాటు కలుసుకున్నాడు. ఇది దేవుని వాక్యం మనకు చెప్పేటువంటి సంగతి అనేది మనము గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తాం యోహాను సువార్త 20వ అధ్యాయము వచనము 12. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనం 12 రాయబడిన మాట చూడండి. 12వ వచనాన్ని మనం చూడగా, తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుంట కనబడెను. వారన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉంట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనను ఎత్తుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని
అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాట చెప్పినని శిష్యులకు తెలియజేశాను అనే మాట రాయబడింది. శిష్యులకు తెలియజేశాను అనే మాట రాయబడింది. ప్రభువును వెతకడానికి, ప్రభువును ఆరాధించుటకు, ప్రభువును చూడడానికి మరియా వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆమె చూచింది, ప్రభు చూచాడు సంగతి తెలియజేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యము చెప్తున్నట్టుగా ఆయనను చూడటం, ఆయనను సమీపించటం, ఆయన మాట వినటం, అది మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పటికే 2025 సంవత్సరాలు గతించిపోయింది. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చోండి మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వాక్యం చెబుతుంది, ఈ యుగమందున్న మనము ఏం చేయాలంటే ప్రభు రాకడ కోసమై మనము సిద్ధపడేవారుగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఆ మాట చదువుకుని నేను ముగిద్దాం. చూడండి, ప్రభు ఎక్కడున్నాడంట చూద్దాం. బైబిల్లో ప్రకటన గ్రంథము 3:20లో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదివి మనం ముగిద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు నొద్ద ఉండే తలుపు తట్టుచున్నాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. అంత మాత్రం కాకుండా హృదయమని తలుపు నొద్ద నిల్చుండి ఆయన తట్టుతూ ఉన్నాడు. నీవు ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే కనుక ఆయన నీ ఇంట్లోకి ఆయన వస్తాడు. నీతో కలిసి ఆయన భోజనము చేస్తాడంట. అవునా? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయను. మనము దేవునితో భోజనం చేయాలి అంటే, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రభు స్వరాన్ని మనము వినాలి. ప్రభు స్వరాన్ని వినాలి, తలుపు తీయాలి, ప్రభుని చేర్చుకోవాలి. అప్పుడు మనం ప్రభు రాజ్యంలో ఉంటాం. అనగా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొందితే తప్ప మనం దేవుని రాజ్యము చేరము అన్న సంగతిని గుర్తుంచుకొని ప్రభు కోసమై జీవిద్దాం. ఆయన లేచి ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఏమంటే మనము పద్ధతి ప్రకారంగా మనము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఆయన పునరుద్ధాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఏది ఇప్పుడు లేచాడని కాదు, ఈరోజు లేచాడని కాదు, ఎప్పుడో లేచిపోయినాడు. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి సంఘం మనమందరం కూడా మెలకువతో ఉండాలి. మెలకువతో ఉండి ప్రభు రాకడ కోసమై సిద్ధపడే వారిగా ఉండాలి. సిద్ధపడిన వారిని మాత్రమే దేవుడు తన రాజ్యానికి చేర్చుకుంటాడు. సిద్ధపడని వాళ్ళు విడిచిపెట్టబడతారు. వారు నశించి నరకానికి వెళ్ళిపోతారు. సిద్ధపడి ఉంటే కనుక పరలోకం చేరుతాం, సిద్ధపడకపోతే నరకానికి వెళ్తాం. ఏది కావాలనో మనమే సిద్ధం చేసుకోవాలి, మనమే కోరుకోవాలి. అటు కృపాదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు వినిపించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించారు. ఈ మాటలు విని నీ మాట ప్రకారంగా జీవించినట్లుగా మీరే మాకు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చినటువంటి పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి ఆశీర్వదించి ఆనందముతో మీ దీవెనతో పంపమని మీకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.